హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ఇప్పటిదాకా ఈ స్ట్రాటజీ సిరీస్లో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన బయింగ్ స్ట్రాటజీస్ని చూసాం. బట్ ఈరోజు మనం ఫస్ట్ టైం ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని చూడబోతున్నాం. అండ్ ఆప్షన్ సెల్లింగ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ట్రేడర్స్కి ఒక మిత్ ఉంటుంది, లైక్ ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ టూ రిస్కీ అండ్ కొన్నిసార్లు మీ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయిపోవచ్చు అని చెప్పినని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే when you don't have any hedges. సో హెడ్జెస్ ఎప్పుడైతే మీ అకౌంట్లో ఉండవో, లైక్ మీ రిస్క్ని బ్యాలెన్స్ చేయడానికి, అలాంటి సందర్భాల్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ప్రాపర్ హెడ్జింగ్ సెటప్తో ఉండి మీ రిస్క్ రివార్డ్ ఎంతో మీకు తెలిసి, మీ మ్యాక్సిమం లాస్ ఎంత, మీ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అన్న విషయం మీకు తెలిసినప్పుడు, అది మీ యాక్సెప్టబుల్ పరిధిలో ఉన్నప్పుడు మీరు ట్రేడింగ్లో ఒక మంచి సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కనుక ఆప్షన్ బయ్యర్ ఉంటే మీరు పొజిషనల్గా క్యారీ చేస్తుంటే థీటా డికే, ఒకవేళ ఇంట్రాడేలో కనుక ట్రేడ్ చేస్తుంటే కన్సాలిడేషన్ వల్ల ప్రీమియం ఎరోజన్ అన్నది చూస్తూనే ఉంటారు. సో ఆప్షన్ సెల్లర్ ఈ మొత్తాన్ని సైలెంట్గా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్టికులర్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఏదైతే రిస్క్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు మనం ఏదైతే ప్రీమియంని మనం ఎక్స్పోజ్ చేస్తున్నామో ఆ ప్రీమియంని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు యాజ్ ఆప్షన్ సెల్లర్స్. సో ఆప్షన్ బయ్యర్గా మనం ఉన్నప్పుడు మ్యాక్సిమం టైం అనేది మనం స్క్రీన్కి డెడికేట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మార్కెట్లో వచ్చే ఏ సడన్ మూవ్ అయినా మన ట్రేడింగ్ క్యాపిటల్ని వైప్అవుట్ చేయొచ్చు విత్ అవర్ పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ కెపాసిటీ. బట్ ఆప్షన్ సెల్లర్గా మీరు ఉన్నప్పుడు మీ రిస్క్ రివార్డ్ అన్నది మ్యాక్స్ లాస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ మీకు తెలుస్తున్నప్పుడు, అది మీ యాక్సెప్టబుల్ లిమిట్స్లో ఉంటే మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన నీడ్ ఉండదు. అండ్ మార్నింగ్ ఒకవేళ మీరు కనుక స్ట్రాటజీని చేసి ఉంటే ఎండ్ ఆఫ్ ద డేకి స్క్వేర్ ఆఫ్ చేసుకునే స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ వీకెండ్ వరకు హోల్డ్ చేసే స్ట్రాటజీస్ కూడా మీకు ఆప్షన్ సెల్లింగ్లో ఉంటాయి. బట్ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ మ్యాక్స్ లాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఒక బుల్ కాల్ స్ప్రెడ్ మనం చేసినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రాటజీలో మనకి మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ 1000 అయి ఉండొచ్చు, మ్యాక్సిమం లాస్ 500 to 700 ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడైతే ఇది కరెక్ట్ పొజిషన్లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తామో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేసి ఒక క్లారిటీకి రావడం కోసం ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నామో దీంట్లో మనం బుల్ స్ప్రెడ్ యూజ్ చేస్తాం, బేర్ స్ప్రెడ్ యూజ్ చేస్తాం బై యూజింగ్ ఇండికేటర్. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం మీరు దన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఫర్ సపోజ్ మీరు కనుక సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలి అనుకున్నారు. సో సెన్సెక్స్ నేను ఓపెన్ చేస్తున్నాను అండ్ టీవీ చాట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మనం బాయిలింగర్ బ్యాండ్ ఇండికేటర్ని యాడ్ చేస్తాము ఫ్రమ్ ఇండికేటర్స్. సో మనకి ఏదైతే బాయిలింగర్ బ్యాండ్స్ ఉంటుందో ఆ బాయిలింగర్ బ్యాండ్స్ని నేను ఫేవరెట్స్గా యాడ్ చేశాను అండ్ ఆన్ స్క్రీన్ నేను దాన్ని ప్లేస్ చేశాను. అండ్ ఈ స్ట్రాటజీని మనం 5 minutesలో చూస్తాము. సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 5 minutes. అండ్ ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ సెటప్ ఉందో నేను ఈ ఇండికేటర్ టెంప్లెట్ని సేవ్ చేస్తున్నాను బై ద నేమ్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ సెటప్. సో ఇక్కడ నేను రిమెంబర్ ఇంటర్వెల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇంటర్వెల్ ఏదైతే ఉందో 5 minutes. సో ఎవ్రీ టైం నేను చాట్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్గా 5 minutes అన్నది మనకి కనిపిస్తుంది. సో బాయిలింగర్ బ్యాండ్లో మనం మాట్లాడుకున్నప్పుడు 20 మూవింగ్ యావరేజ్కి సంబంధించిన హై, లో అండ్ మీడియన్ అన్నది మనకి కనిపిస్తుంది. సో బాటమ్ ఇక్కడ ఉన్న లైన్ని మనం బాయిలింగర్ బ్యాండ్ యొక్క లో అంటాము అండ్ మిడిల్లో ఉన్న లైన్ని మనం మీడియన్ అంటాము అండ్ ఏదైతే టాప్ లైన్లో ఉందో దాన్ని మనం హై అని చెప్పనని అంటాము ఫర్ బాయిలింగర్ బ్యాండ్. అండ్ మీరు కనుక ఎర్లీ మార్నింగ్ ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేయాలంటే ఎప్పుడైతే మనకి లోయర్ బాయిలింగర్ బ్యాండ్ని టచ్ చేస్తుందో మార్కెట్, అప్పుడు మనం బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేయవలసి ఉంటుంది ఇన్ 5 minutes. సో 5 minutesలో ఇక్కడ మనకి కనిపించినప్పుడు మనం ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ తర్వాత మీరు కనుక ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే 83,300 దగ్గర మనకి క్యాండిల్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఇక్కడ నుంచి గమనించినట్లయితే మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా నెక్స్ట్ బాయిలింగర్ బ్యాండ్ టాప్ని టచ్ చేయడానికి అప్రాక్సిమేట్గా 300 points అది మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలాంటి సందర్భాల్లో ఏదైతే మనం తీసుకుంటున్నామో రిస్క్ రివార్డ్ రేషియో ఫర్ ద ఆప్షన్ బయింగ్ బుల్ కాల్ స్ప్రెడ్, మనకి ఈ రిస్క్ రివార్డ్ అనేది వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదే దానికి ఎగ్జాక్ట్ రివర్స్ కండిషన్ మనం టాప్ సెల్లింగ్లో కూడా చూస్తాము. అండ్ ఇక్కడ మనం సెల్లింగ్లో చూసినప్పుడు సో ఈ క్యాండిల్లో మనకి బాయిలింగర్ బ్యాండ్ యొక్క టాప్ అన్నది టచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకవేళ కనుక ఎంట్రీ తీసుకొని ఉంటే మనకి అప్రాక్సిమేట్గా ఇది
ఎగైనెస్ట్గా మనకి 100 పాయింట్స్ మూవ్ అన్నది అవడం జరిగింది. బట్ ఆప్షన్ సెల్లింగ్లో మనం ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏదైతే మ్యాక్స్ పైన మనం చూస్తామో 100 పాయింట్స్ అంటే మనకి అప్రాక్సిమేట్గా 40 to 50 పాయింట్స్ మూవ్మెంట్ అన్నది మనకి ఎగైనెస్ట్గా జరుగుతుంది ఇన్ ఆప్షన్స్. అండ్ మనం ఇక్కడ బయింగ్లో మనం ఏదైతే హెడ్జ్ పెడుతున్నామో ఆ పర్టికులర్ హెడ్జ్ వల్ల మనకి లాస్ అన్నది అప్రాక్సిమేట్లీ హాఫ్గా ఉంటుంది. సో మీకు ఎంటైర్ లాస్ అన్నది ఈ పర్టికులర్ సెటప్లో అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మళ్ళీ బాలింగర్ బ్యాండ్ బాటమ్ని టచ్ చేసినప్పుడు మనకు అది అప్రాక్సిమేట్గా అగైన్ ఒక 100 పాయింట్స్ మూవ్ అన్నది ఇక్కడ మనం చూసే ఆపర్చునిటీ మనకి ఇక్కడ బాలింగర్ బ్యాండ్లో ఉంది. సో మనం ఇక్కడ ఏదైతే మనం రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన ఫ్రూట్ని ఎంజాయ్ చేయడం ఇన్ ఆప్షన్ సెల్లింగ్ ఇలాంటి సెటప్స్లో ఏదైతే మనం తీసుకున్నామో లోని టచ్ చేస్తున్నప్పుడు బుల్ స్ప్రెడ్ అండ్ టాప్ని టచ్ చేస్తున్నప్పుడు బేర్ స్ప్రెడ్ అన్నది మనం ఇనిషియేట్ చేయడం వల్ల మనకి ఈ రిస్క్ రివార్డ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ మనం తీసుకుంటున్న ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్ కూడా మనకి ఒక పాజిటివ్ మొమెంటం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మనం స్ట్రాటజీని కనుక సమరైజ్ చేసుకుంటే ఏదైతే స్ట్రాటజీని మనం డిస్కస్ చేసామో దీన్ని 5 minutesలో ఈ సెటప్ని గమనిస్తున్నాము. అండ్ ఈ 5 minutes సెటప్లో బాలింగర్ బ్యాండ్ని మనం మన ఎంట్రీ కోసం యూజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనకి 5 minutes క్యాండిల్లో బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్ని టచ్ చేస్తుందో అక్కడ మనం బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే టాప్ని టచ్ చేస్తుందో అప్పుడు బేర్ పుట్ స్ప్రెడ్ అనేది మనం ఇనిషియేట్ చేస్తాము. సో బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్ని టచ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అండ్ ఒకవేళ అక్కడి నుంచి కూడా కిందకి అది కనుక మూవ్ అయినా రిస్క్ అనేది మన కంట్రోల్లో ఉండడం వల్ల మనం ఒక మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనే సిస్టమ్ని చూసే ఆపర్చునిటీ మనకు ఉంటుంది. సో ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు రిస్క్ మేనేజ్ చేయడానికి ఆప్షన్ సెల్లింగ్లో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ వాడతారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.